ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్న విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిధిలోనూ 5 ఏళ్ల మినహాయింపు ఇచ్చింది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దివ్యాంగులను 5 కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీకి వైకల్యానికి 1% రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. దృష్టిలోపం ఏ కేటగిరీ, వినికిడి లోపం మూగ బి కేటగిరీ, అంగవైకల్యం సి కేటగిరీ, మానసిక వైకల్యం డి కేటగిరీ, 1కి మించిన వైకల్యాలు ఈ కేటగిరీగా విభజించింది. ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యా సంస్థలు ప్రవేశాలకు 1% చొప్పున రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీకి అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వ్డ్ వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.